వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆబిద్ హుసేన్. కోవూరు నియోజకవర్గం గురించి ఈరోజు మాట్లాడుకుందాం. దీనికి కారణమైతే లేకపోలేదు. మినీ మహానాడులో కోవూరు నియోజకవర్గంలో జరిగిన మినీ మహానాడులో తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ త్వరలోనే ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి ఒక అత్యున్నత పదవి రాబోతోంది అంటూ కామెంట్స్ చేయడం జరిగింది. సో ఈ కామెంట్స్ ఇప్పుడు అందరూ కూడా చర్చించుకుంటూ ఉన్నారు. చిన్న పిల్లవాడు మనస్తత్వం, ఒకరికి హాని చేయాలని ఎప్పుడు లేదు. అటువంటి వ్యక్తి మనకి ఈరోజు ఎంపీ రావడం, ఆయన సతీమణి మీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అవ్వడం, రాబోయే రోజుల్లో చాలా తొందరలో ఇంకా మంచి ఉన్నత స్థాయిలో కానీ చూడబోతాం. ఇంకా మంచి ఉన్నత స్థాయిలో కానీ చూడబోతాం. వ్యక్తిత్వం వల్ల వస్తుంది ఇది. ఒక అత్యున్నతమైన పదవి అంటే ఎమ్మెల్యే తర్వాత అత్యున్నతమైనటువంటి పదవి అంటే అది ఖచ్చితంగా క్యాబినెట్ ర్యాంక్ కావచ్చు, లేదంటే మంత్రి పదవి కావచ్చు. సో ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొంతమంది మంత్రుల మీద అసంతృప్తిగా ఉన్నారు, మంత్రుల్ని మార్చేటువంటి అవకాశం ఉంది అని విస్తృతంగా ప్రచారం జరిగేటువంటి నేపథ్యంలో అబ్దుల్ అజీజ్ చేసినటువంటి ఈ కామెంట్స్ ఇప్పుడు చర్చకు దారితీస్తోంది. అందరూ కూడా దీని గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. సో రానున్న రోజుల్లో ఒకవేళ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి మంత్రి పదవి వచ్చేటువంటి అవకాశం ఉందా అనేటువంటి విధంగా మొత్తం కూడా చర్చ జరుగుతోంది. ఇందుకు కారణాలు లేకపోలేదు. ఎందుకంటే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా 54,583 ఓట్ల భారీ మెజార్టీతో నాటి వైసీపీ నుంచి పోటీ చేసినటువంటి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి మీద గెలుపొందడం జరిగింది. ఎందుకంటే వైసీపీకి అలాగే నల్లపరెడ్డి కుటుంబానికి కంచుకోట అయినటువంటి ఆ ప్రాంతంలో ప్రశాంత్ రెడ్డి గెలవడం అనేది ప్రాధాన్యతను సంతరించుకుంది ఆ రోజుల్లోనే. సో 1 year బ్యాక్ అందరూ కూడా దీని గురించే చర్చించుకున్నారు. అలాగే కోవూరు నియోజకవర్గానికి సంబంధించి తొలి మహిళా ఎమ్మెల్యేగా ఆమె గెలుపొందడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు తీసుకుంటే వీరు చేసేటువంటి సామాజిక సేవా కార్యక్రమాలు కావచ్చు, నియోజకవర్గంలో చేసినటువంటి అభివృద్ధి కావచ్చు, ఇవన్నీ కూడా ప్లస్ అయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. నిజంగానే ఇక్కడ 200 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి నియోజకవర్గ అభివృద్ధికి వారైతే సహకరించారని చెప్పి అందరూ కూడా చర్చించుకుంటున్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కోవూరు నియోజకవర్గానికి సుమారుగా 200 కోట్లకు పైగానే నిధులు తీసుకొచ్చారు. ఆర్డబ్ల్యూఎస్ అంటే రూరల్ వాటర్ సప్లై అండ్ శానిటేషన్ కింద RWS&S కింద 11.44 కోట్ల విలువైనటువంటి పనులు చేయడం జరిగింది. నీటిపారుదల రంగంలో తీసుకుంటే దాదాపు 3.55 కోట్ల విలువైన పనులు నిర్వహించడం జరిగింది. జూన్ 12 నుంచి ఏడాదికి 20,000 చొప్పున అన్నదాత సుఖీభావ పథకాన్ని కూడా అమలు చేస్తూ ఉన్నారు. అలాగే పెన్షన్లు కూడా ఇస్తూ ఉన్నారు. ఇక వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సొంత నిధులతో పాటూరు చేనేత క్లస్టర్కు 73 లక్షల నిధులు ఇవ్వడం జరిగింది. అలాగే పంచాయతీరాజ్ పరిధిలో ఉపాధి హామీ పథకం ద్వారా 9.38 కోట్ల రూపాయల 191 పనులు చేపట్టడం జరిగింది. బుచ్చిరెడ్డిపాళెం నగర పంచాయతీలోని వార్డుల్లో సీసీ రోడ్లు, డ్రైన్లు వంటి వస్తువులు కల్పించేందుకు మినిస్ట్రీ ఆఫ్ అర్బన్ డెవలప్మెంట్ కింద 3.88 కోట్ల నిధులు సాధించారు. మత్స్యకారులకు వేట నిషేధం, ఎందుకంటే ఎక్కువగా కోవూరు నియోజకవర్గంలో మత్స్యకారులు ఎక్కువగా ఉంటారు కాబట్టి మరి మత్స్యకారుల కోసం 3,083 మంది మత్స్యకారులకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా 6,16 లక్షల రూపాయల నిధులు తీసుకురావడం జరిగింది. సీఎంఆర్ఎఫ్ ద్వారా 170 మందికి 2,32 లక్షల నిధులు. నియోజకవర్గంలో కరెంటు సమస్యల కోసం సుమారుగా 5 కోట్లకు పైగా నిధులు. క్లీన్ కోవూరు నియోజకవర్గంలో భాగంగా కోవూరు నియోజకవర్గంలో పూడికితీత పనులు చేపట్టడం, అలాగే విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 18 విపిఆర్ అమృతధార ప్లాంట్లు కావచ్చు, మరొక 5 త్వరలోనే రాబోతున్నాయి. ఇక యువత కోసం తీసుకుంటే 2 సార్లు జాబ్ మేళాలు నిర్వహించడం జరిగింది. 2,500కు పైగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం జరిగింది. మహిళల కోసం ప్రత్యేకంగా 3 కోట్ల విలువైనటువంటి పింక్ బస్సులు ఏర్పాటు చేసి క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కూడా నిర్వహించడం జరిగింది. ఇవి కాకుండా జడ్పీ నిధులు, ఎంపీ నిధులు ఇవన్నీ కూడా తీసుకొచ్చి కోవూరు నియోజకవర్గం అభివృద్ధి బాటలో పయనించేలా చేయడంలో కీలక పాత్ర పోషించారు ఒక ఎమ్మెల్యేగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి. మహిళా ఎమ్మెల్యే ఏం చేస్తారులే అనుకుంటే మహిళా ఎమ్మెల్యే ప్రతి ఒక్కరితో కలవడం కానీ ప్రతి చోట అంతనే గతంలో కూడా మనం ఒకసారి చెప్పడం జరిగింది. విపిఆర్ వాళ్ళు గెలిస్తే విపిఆర్ వాళ్ళ ఇంటి గేట్ దగ్గర నుంచి లోపల కూడా పోలేరు అన్న పరిస్థితుల నుంచి విపిఆర్ వాళ్ళు స్వయంగా ప్రజల్లోకి వెళ్ళి ప్రజలతో మాట్లాడుతూ ప్రజల కష్టసుఖాలు తెలుసుకుంటూ ప్రజలకు ఏదైనా సాధక బాధకాలు ఉంటే ఆ బాధలను తీర్చడంలో ప్రముఖ పాత్ర వహిస్తూ అందరిలో కలగొలుపుగా ఉంటూ అందరినీ కలుపుకొని వెళ్ళిపోవడం. అలాగే కొత్తగా వైసీపీ నుంచి ఎవరైనా వస్తే పార్టీలోకి ఆహ్వానించడం కానీ వారికి సముచిత స్థానం కల్పించడం కానీ పాత కొత్త కలయికతో ముందుకు సాగుతూ ఉన్నారు. ఎక్కడ కూడా అభిప్రాయ భేదాలు లేకుండా
ముందుకు సాగేటువంటి వ్యక్తిగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి నియోజకవర్గంలో ఒక భరోసా, ఒక మంచి పేరు కూడా తెచ్చుకున్నారని చెప్పొచ్చు. సో ఇక్కడే ప్రధానంగా ఆమెకు మంత్రి పదవి వస్తుందా అనేటువంటి మాట వినిపిస్తోంది. ఇక మంత్రి పదవి విషయంలో మరొక పేరు కూడా ప్రముఖంగా వినపడుతోంది. అది కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. నియోజకవర్గంలో 339 అభివృద్ధి పనులు చేపట్టడం, ప్రతి గడపకు వెళ్ళడం మొదటి నుంచి కూడా ఆయనకు అలవాటు. గతంలో కూడా హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా పేరు తెచ్చుకున్నటువంటి నేపథ్యంలో ప్రతి గడపకు వెళ్ళడం, నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేపట్టడంలో కానీ తనకంటూ ఎవరు సాటారు అనే విధంగా ఆయన కూడా వెళ్తూ ఉంటారు. అపార రాజకీయ అనుభవం వారి సొంతం. సో ఇవన్నీ కూడా వచ్చిన నేపథ్యంలో ఒకవేళ ఇద్దరికి మంత్రి పదవి, అంటే ఒకరికి మంత్రి పదవి, ఒకరికి క్యాబినెట్ హోదా ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తుందా అనేటువంటి చర్చ కూడా సాగుతోంది. మొత్తానికి అబ్దుల్ అజీజ్ చేసినటువంటి కామెంట్స్ మినీ మహానాడులో ఖచ్చితంగా ఉన్నత పదవి అయితే, అత్యున్నత పదవి అయితే వచ్చేటువంటి అవకాశం అయితే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి 100కి 100 రూపాయలు ఉంది. ఎందుకంటే ఇది జిల్లా అధ్యక్షుడు చెప్పినటువంటి మాట కాబట్టి ఈ మాటకు ఎక్కువగా ప్రాధాన్యత ఉంది అనేటువంటి చర్చ అయితే సాగుతోంది. ఇది వాటి స్పెషల్ రిపోర్ట్. మరో స్పెషల్ రిపోర్ట్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.